హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అది కూడా మీల్ మేకర్తో. ఫిష్ ఫ్రై తింటున్నట్టే ఉంటుంది. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఓన్లీ మన నాన్ వెజిటేరియన్సేనా, వెజిటేరియన్స్ కూడా ఇలాంటి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మరి ఇంత టేస్టీ వెజ్ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఈ వెజ్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్ 1 కప్ మీల్ మేకర్, ఒక బాయిల్డ్ పొటాటో, స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, ఉప్పు, బియ్యపిండి, శనగపిండి, ఇది బొంబాయి రవ్వ అనమాట. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. 1 కప్ మీల్ మేకర్ తీసుకున్నాను. వేడి నీళ్ళలో అయినా 10 నిమిషాలు నానబెట్టుకోవచ్చు. లేదంటే ఒక బౌల్లో వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా మీల్ మేకర్ని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారాక నార్మల్ వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకొని స్క్వీజ్ అవుట్ చేసేయాలి ఎక్స్ట్రా వాటర్ అంతా. ఇలా గట్టిగా హ్యాండ్స్తో ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది. మీల్ మేకర్లో వాటర్ సరిగ్గా స్క్వీజ్ అవుట్ చేయకపోతే ఎక్కువ పిండి పట్టేస్తుంది, టేస్ట్ అంత బాగోదు. సో మాక్సిమం వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేయాలి. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లో వేసుకున్నాక స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే పచ్చిమిర్చితో పాటు 1/2 ఇంచ్ అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక పెద్ద సైజ్ పొటాటోని తీసుకోవాలి. దాన్ని మంచిగా కుక్ చేసేసుకోండి. సాల్ట్ ఏమీ వేయకుండానే కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న పొటాటోని ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడ పొటాటో ముక్కలు కనిపించకూడదు. సో వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోండి. పొటాటో వేయడం అసలు స్కిప్ చేయొద్దు. ఈ పొటాటోని ఈ వెజ్ ఫిష్ ఫ్రైకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇందులో ముందే మిక్సీ పట్టుకునే మీల్ మేకర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం వేసుకోండి. లేదంటే స్పైసీకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి కారం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గరం మసాలా. గరం మసాలా 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. ఫైనల్గా 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి బైండింగ్ కోసం వేస్తున్నాను. శనగపిండి బదులు మైదా వేయచ్చు అంటే మైదా వేయకూడదు, టేస్ట్ బాగోదు, మారిపోతుంది. శనగపిండితోని టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. మీల్ మేకర్లో ఉన్న తేమే సరిపోతుందన్నమాట. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మీల్ మేకర్లో ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ అవుట్ చేసేయాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా సరే శనగపిండి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. టేస్ట్ అంతా మారిపోతుంది, శనగపిండి ఫ్లేవరే తెలుస్తుంది. సో ఈ టిప్ ఒకటి ఫాలో అవ్వండి చాలు. ఇలా మొత్తం కలిసిలా మిక్స్ చేసుకున్నాక కాస్త పిండి తీసుకొని ఫస్ట్ ఎగ్ షేప్ వచ్చేలా చేసుకోండి. అంటే ఓవెల్ షేప్ రావాలన్నమాట. పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో లైట్ హ్యాండ్స్తో చేసుకోండి. ఇప్పుడు వేరే హ్యాండ్ మీద వేసుకొని లైట్గా ఇలా పైన ప్రెస్ చేసుకుంటూ ఫిష్ షేప్ వచ్చేలాగా షేప్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎడ్జెస్ని కాస్త వీ షేప్ వచ్చేలా చేయండి. ఇలా చేయడం వల్ల అపీరెన్స్ మనకి ఫిష్ని మధ్యలో ముక్కలు కట్ చేసినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంది కదా. ఇప్పుడు మిడిల్లో కొద్దిగా హోల్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫిష్ ముక్కలు షేప్ వచ్చేలాగా చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. థిక్నెస్ వచ్చేసి మరీ సన్నగా ఉండకూడదు, అలానే లావుగా ఉండకూడదు. సన్నగా ఉందంటే తొందరగా ముక్క బ్రేక్ అయిపోతుంది. మరి లావుగా ఉన్నా సరే లోపల వరకు కుక్ అవ్వదు. ఈ మందంలో చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇవి కాస్త డెలికేట్గా ఉంటాయి. సో జాగ్రత్తగా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్ సోయా చంక్స్కి ఒక 6-7 పీసెస్ వరకు వస్తాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు తీసుకోండి. ఈ ఫిష్ ఫ్రై ఇంకాస్త టేస్టీగా క్రిస్పీగా రావాలనుకుంటే పైన కోటింగ్ చేయాలన్నమాట. దానికోసం 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ సాల్ట్, ఇవన్నీ ఒకసారి స్పూన్తో ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ బియ్యపిండితో కోటింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్క ఫిష్ పీస్ని తీసుకొని ఇలా పొడి మీద వేసుకోవాలి. ఒక సైడ్ లైట్గా ప్రెస్ చేసుకున్నాక ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసి ఆ పిండి మొత్తం ఈ పీస్కి పట్టేలాగా కోట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నిటికీ పిండి మొత్తాన్ని కోట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోండి. అరౌండ్ 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పెనం మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను దోశలు వేసుకునే పెనాన్ని తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కోట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే దీని మీద మూత పెట్టేసన్నా ఫ్రై చేసుకోవచ్చు.
లేదంటే నార్మల్గా ఓపెన్ లిడ్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు. లోపల వరకు కుక్ అవుతుంది, నో ప్రాబ్లం. ఫ్రై చేసేటప్పుడు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక తర్వాత లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు కుక్ అయ్యి మంచిగా రోస్ట్ అవుతాయి. తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫిష్ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నట్లు మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారా, ఒక సైడ్ అంతా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా తినడం కన్నా కాస్త చల్లారాక తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సాంబార్ కానీ, రసం కానీ, రోటీ చట్నీస్ కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లేదంటే స్నాక్గా అయినా తినచ్చు, ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. కొంతమంది అరటికాయతో వెజ్ ఫిష్ ఫ్రై చేస్తారు. అలా కన్నా ఇలా సోయా చంక్స్తో చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తింటున్నట్టే ఉంటుంది. ఇవి తింటున్నప్పుడు నాకు అపోలో ఫిష్ తింటున్న ఫీలింగే వచ్చింది. అంత బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.